వెల్కమ్ టు అమ్మమ్మ చేతి వంట అండి. ఈరోజు మన రెసిపీ కారం పూస. ఈ కారం పూస ఎలా చేయాలో చూద్దామండి. పిండి తీసుకున్నాండి, బియ్యం పిండి 2 కిలోలు బియ్యం పట్టించి జల్లించుకుంటున్నానండి. పిండి మొత్తం ఈ విధంగా జల్లించుకుంటే దానిలో డస్ట్ అంతా మనకు బయటకు వచ్చేస్తుందండి. బియ్య పిండి మొత్తం జల్లించుకుని దీనిలో మొత్తం వెల్లుల్లి ముద్ద వేసుకున్నానండి. ఒక 2 ఎల్లుల్లిపాయలు ముద్ద చేసి దానిలో వేసుకున్నానండి. తర్వాత కొంచెం కారం పూస కనుక కొంచెం కారం ఎక్కువ పడుతుందండి. ఒక 2 స్పూన్లు అంతా కారం వేసానండి. ఈ విధంగా కారం వేసుకోవాలండి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఎంత పడుతుందో అంతా చూసుకుని వేసుకోవాలండి. ఇవన్నీ పొడి పిండిలోనే మనం ఈ విధంగా కలుపుకోవాలండి. 1 కేజీ 2 కేజీల బియ్యం పిండికి 1 కేజీ శనగపప్పు వేసి బియ్యం పట్టించానండి. అప్పుడే టేస్టీగా ఉంటుంది కారం పూస అనేది. ఈ విధంగా పిండి మొత్తం కలుపుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకుని ఇలా మొత్తం కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఈ కారం పూస ఈ విధంగా చేసుకోండి. చాలా బాగుంటుందండి. చాలా బాగుంటుంది. బియ్యం పిండి పట్టించేటప్పుడు వాము కూడా వేసి బియ్యం పిండిలో పట్టించానండి. బియ్యం శనగపప్పులను వాము వేస్తే కడుపులో నొప్పి అనేది కూడా రాదు మనకి. శనగపిండి కనుక మొత్తం ఇట్లానే వేసుకుని కలుపుకోవాలండి. మొత్తం పిండి అంతా కొంచెం కలుపుకోవాలి. మొత్తం అంతా ఈ విధంగా కలుపుకోవాలండి. నేను శనగపప్పు వేసి పట్టించానండి బియ్యంలో. శనగపప్పు అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా పిండి మొత్తం ఇలా చేసుకోవాలండి. మొత్తం అంతా 2 కేజీస్ బియ్యము 1 కేజీ శనగపప్పు కనుక పిండి ఎక్కువైందండి కారపూసకి. ఈ విధంగా మొత్తం పిండి అంతా ముద్దలు చేసుకుని పక్కకు పెట్టుకోవాలండి. ఇలాగ మొత్తం చాలా గుల్లగా చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. కారపూస అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకుంటే అన్నీ కలుపుకొని ఇప్పుడు మనం ఒక పావు తీసుకోవాలండి. జంతికలు వేసి పావు తీసుకోవాలి. కారం పూసది సన్న బిళ్ళలు ఉంటాయి, దానిలో సన్నదే తీసుకున్నామండి. కారం పూసకి పావు తీసుకుని మనం ఉండలు చుట్టుకుని ఆ పావులో పెట్టుకోవాలండి. ముందు ఆయిల్ వేసుకున్నాం. స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడవ్వాలి. ఆయిల్ వేడయ్యాక మనం ఇలాగా అదిగా పావు ఉంటుంది కదండి, అదిగో జంతికలు వేసుకుని ఆ పావులో మనం పిండి పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత ఇట్లా పెట్టుకుని మూకుట్లో అలా వేసేసుకోవడమేనండి. పెద్దగానే వేసాము. చాలా టేస్టీగా ఉంటుందండి కారపూస. ఈ విధంగానే మొత్తం పిండి అంతా ఇలా చేసుకోవాలండి. ఒకటి కాలేటప్పటికి ఇంకోటి రెడీ చేసుకోవాలి. పావులు ఇంకొక ఉండబెట్టుకుని అట్లా రెడీ చేసి పెట్టుకోవాలండి. మనం వెంటనే వేసుకోవడానికి తీసుకుని కాలిపోయిన వెంటనే తీసుకుని ఒక బౌల్లో వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి కారపూస. ఈ విధంగా నేను చూపించినట్టు మీరు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా మంది పెట్టుంటారు. నేను చేసినట్టు ఇట్లా చేసి చూడండి, చాలా బాగుంటుంది కారపూస. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఏంటి పెద్దోళ్ళు ఏంటి ఎంతో ఇష్టంగా తింటారండి. చూడండి ఆ విధంగా కాల్చుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చే వరకు ఉంచుకొని కాల్చుకోవాలండి. అంతే. ప్రతిదీ పిండి మొత్తం అంతా ఇట్లానే వేసుకోవాలండి. ఎంతో ఈజీగా చేసేసుకునే ఈ కారం పూస ఈ విధంగా చేసుకోవాలండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవారు
అమ్మమ్మ చేతి వంటని నా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టాలండి, షేర్ చేయాలి ఇరుగుపోయే వరకు మీ ఫ్రెండ్స్కి. కింద బెల్ ఉంటుంది, కింద బెల్ ఉంటుంది ఒక్కటే, నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వచ్చేస్తాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. ఈ విధంగానే పిండి మొత్తం కారపూస మొత్తం ఇట్లా చేసుకోవాలండి. పెద్ద పెద్దగా వేస్తాను కనుక ఒక్కొక్కటి వేసి కాల్చుకున్నామండి. ఆ రోజు పిండి మొత్తం ఇట్లానే చేసుకోవాలండి. నేను కూడా మంచిగా స్నానం చేసుకుని నెల రోజులు ఉంటుంది, ఇంకెక్కువ ఉంటుంది. ఉంచరు పిల్లలు పెద్దోళ్ళు, పండగ సీజన్ కనుక అందరూ తింటూనే ఉంటాం, చుట్టాలు వస్తే పడుతూ ఉంటాం కదా, అందుకని నేనైతే ఎక్కువే చేశాను. మొత్తం 3 kgs పప్పు బియ్యము కలిపి చాలానే వచ్చినాయి. మొత్తం పిండి అంతా ఈ విధంగా కారపూస తీసుకోవాలండి. అంతే చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మొత్తం పిండి అంతా కూడా ఇట్లానే చేసేసుకోవాలండి. విపులంగా చూపెడతాక నేను ఒక 3-4 టైమ్స్ మీకు చూపించానండి. అంతే చూడండి ఎంత బాగా వచ్చిందో కారపూస అనేది. ఎట్లానే ఉంచుకోవచ్చు, లేకపోతే విరుసుకోవచ్చు అండి, ముక్కలు ముక్కలుగా కూడా చేసుకోవచ్చు. అంతేనండి. ఈ కారపూస ఈ విధంగా చేసుకోండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. నేను చేసినట్టు మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ ఉంటుంది, టింగమని కొట్టండి. నా వీడియో లాస్ట్ వరకు చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. బాయ్. చూడండి ఎంత అట్లా విరుగుతున్నాయి, కరకరలాడుతూ వచ్చిందండి కారపూస. చాలా టేస్టీగా ఉంటుందండి. అంతే ఈ తర్వాత మాట్లాడుతున్నాయి ఏం కదా.